నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు కావ్య. నీ కళ్ళల్లో కోపం కంటే ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా స్టార్ మా విత్ పరివార్ న్యూ ఇయర్ ఈవెంట్ లో ఆఫ్టర్ బిగ్ బాస్ నిఖిల్ కావ్య ఒకే స్టేజ్ పై కలిశారు. ఆ ఈవెంట్ మొత్తం నిఖిల్ ఎక్కడా కూడా స్పెట్స్ తీయలేదు. కానీ శ్రీముఖి సరదాగా అందరినీ పరిచయం చేస్తూ నిఖిల్ ని కావ్య దగ్గర తీసుకెళ్లేసరికి నిఖిల్ షేక్ హ్యాండ్ ఇద్దామని ట్రై చేసినా కూడా కావ్య కొంచెం వెనక తగ్గుతూ సీరియస్ గా చూస్తారు. దీంతో అక్కడి నుంచి నిఖిల్ శ్రీముఖి వెళ్లిపోతారు. అయితే నిఖిల్ వెళ్తున్న క్రమంలో కావ్య చూస్తున్నప్పుడు కావ్య కళల్లో కోపం కంటే ఎక్కువ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ఏదో తెలియని బాధ, కొంచెం ప్రేమ, మరి కొంచెం కోపంగా చూస్తూ ఉంటుంది కావ్య. అయితే బిగ్ బాస్ లో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎప్పుడైతే నిఖిల్ కావ్య ఒకే స్టేజ్ పై కలిశారో నిఖిల్ కావ్య బుల్లితెర ఆడియన్స్ అందరూ కూడా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కలుస్తారనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అదే ఈవెంట్ లో నిఖిల్ యష్మితో డాన్స్ కూడా వేశాడు. ఆ టైంలో కావ్య ఫేస్ మొత్తం మాడిపోతూ ఉంటుంది. ఆ టైంలో కావ్య ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తే చూసే ఆడియన్స్ కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే బిగ్ బాస్ లో ఉన్నంత కాలం కూడా నిఖిల్ చాలా సార్లు కావ్యాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. కానీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టేటప్పుడు మాత్రం నేను సింగిల్ అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అలా ఎందుకు చెప్పుకుంటూ వచ్చావని ఒక ఇంటర్వ్యూలో అడిగితే బిగ్ బాస్ కి వెళ్ళక ముందు నేను కమిటెడ్, కానీ బిగ్ బాస్ కి వెళ్లే ముందు నేను సింగిల్ అంటూ ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. అయితే నిఖిల్ కి కావ్యపై ఎంత ప్రేమ ఉందంటే కావ్య నేమ్ టాటూగా తన భుజంపై కూడా వేసుకున్నాడు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో చూసిన తర్వాత నిజంగానే లైఫ్ లో నిఖిల్ కావ్య కలుస్తారా లేదా ఇంకా దూరం పెరుగుతుందనేది కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.